హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు ట్వీటీస్ బేబీ ఛానల్. ఇంట్లోనే ఈజీగా మాప్ రెడీ చేయడం ఎలానో చూద్దాము. ఊరికి డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి కొనడం కంటే ఇంట్లో ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఇరిగిపోయిన కర్ర కానీ ఏదైనా ప్లాస్టిక్ పైప్ కానీ ఏది ఉన్నా ఈజీగా చేసుకోవచ్చు. దానికోసం ఒక పైప్, యూస్ చేయని క్లాత్స్ అన్నీ ఉంటాయి కదా, టవల్స్ అలాంటివి పడేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఏదైనా ఒక వేస్ట్ అనే టవల్ తీసుకొని టవల్ని ఇలా చూడండి, ఇక్కడ నేను కింద వేస్తున్నట్టు 2 ఫోల్డ్స్ వేసి పెట్టాలి. 2 ఫోల్డ్స్ వేసాక మనకు కావాల్సిన పైప్ కానీ దాన్ని కట్టడానికి థ్రెడ్స్, ఏదైనా వైర్ కానీ థ్రెడ్స్ కానీ తీసుకోవాలి. చూడండి, ఇక్కడ ఇలా చేసుకున్న తర్వాత నేను చెప్పినట్టు చేయండి. ఈ పైప్ ఉంటుంది కదా, ఎగ్జాక్ట్గా మిడిల్లో పెట్టాలి. మిడిల్లో పెట్టేసి దాన్ని నేను చూపించినట్టుగా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను చూపించిన విధంగా ఇలా చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఇలా ఉంటుంది కదా, టవల్ 2 ఫోల్డ్స్ చేసుకున్న తర్వాత దాని స్టిక్ని మధ్యలో పెట్టుకొని సెంటర్లో పెట్టుకోవాలి. సెంటర్లో పెట్టేసుకొని మళ్ళీ దాన్ని ఇంకొక ఫోల్డ్ చేయాలి. ఈక్వల్గా వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి టవల్ మొత్తం. అప్పుడే మాప్ మంచి నీట్గా కనిపిస్తూ ఉంటుంది. 2 ఫోల్డ్స్ చేసిన తర్వాత ఈక్వల్గా తీసుకొని ఏదైనా థ్రెడ్ కానీ ఏదైనా నాట్ కొంచెం గట్టిగా ఉండే లాంటిది తీసుకొని ఇలా 2 ఇంచెస్ వదిలేసి ఫోల్డ్ చేసేసుకొని ఒక నాట్ వేసేసుకోవాలి. 2 ఇంచెస్ వదిలేసుకొని ఒక దారం కట్టేసుకుంటే అక్కడ టైట్గా ఊడిపోకుండా ఉంటుంది. నెక్స్ట్ అక్కడ అయిపోయిన తర్వాత చూడండి, గట్టిగా వేసుకోవాలి నాట్. 2 ఇంచెస్ వదిలేసేయాలి. అక్కడ వేసుకున్న తర్వాత మిగిలిపోయినది ఉంటుంది కదా, ముడి వేసుకున్న తర్వాత థ్రెడ్, అది మనం కట్ చేసేసుకుంటే సరిపోతుంది. చూడండి, గట్టిగా ముడి వేసేసుకొని మిగిలిపోయిన థ్రెడ్ కట్ చేసుకోవాలి. మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. వీడియో మొత్తం చూడండి, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. చూసారా, ఇలా కట్టిన తర్వాత ఈక్వల్గా వస్తుంది. అప్పుడు దాన్ని ఇలా రివర్స్లో చేసేసుకుంటే చూడండి మన మాప్ రెడీ అయిపోయింది. సో ఈ మాప్ కొంచెం గట్టిగా ఉండాలంటే మళ్ళీ ఒక 2 ఇంచెస్ వదిలేసుకొని థ్రెడ్ మళ్ళీ ఒక నాట్ వేసేసుకోవాలి. కొంచెం గట్టి దారం వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత ఇలా వేసుకుంటే సరిపోతుంది. టవల్ కాబట్టి తొందరగా ఆరిపోతుంది, ఎక్కువ సేపు ఎండదు అనేది ఏముండదు. ఈజీగా ఖరాబ్ అయిపోతే తీసేసి ఇంకొక టవల్ యూస్ చేయండి, వేస్ట్గా ఉంటుంది కదా, అలాంటివి తీసి కట్టేసుకోవచ్చు. ఇంట్లోనే ఈజీగా మాప్ రెడీ చేసుకోవచ్చు. చూడండి, మిగిలిపోయిన థ్రెడ్స్ అలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈక్వల్గా మనకు మాప్స్ నార్మల్గా ఇలా కట్స్ వస్తుంటాయి కదా, అలా కావాలనుకున్నా కూడా మనం కట్స్ లాగా కట్ చేసుకోవచ్చు. కానీ మాకు టవల్ కాబట్టి ఇలానే బాగుంటుంది అని చెప్పేసి నేను ఇలానే పెట్టేసుకున్నాను. కావాలంటే మీరు చిన్న చిన్నగా కట్ చేసేసి కూడా పెట్టుకోవచ్చు. చూడండి, ఇలా కార్లు పెట్టేసుకుంటే సరిపోతుంది. కానీ అలా అవసరం లేదు, నార్మల్గా ఇలా అవి థ్రెడ్స్ కాబట్టి అలా వస్తాయి. సో ఇది టవల్ కాబట్టి నేను ఇలానే పెట్టేసుకున్నాను. చూడండి, ఇప్పుడు ఈజీగా ఏ బండలైనా టైల్స్ అయినా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు, తొందరగా ఆరిపోతుంది. అది కూడా ఒక 1 అవర్ అలా పెట్టేస్తే, జాడిచ్చేసి పెట్టేస్తే తొందరగా ఆరిపోతుంది. మా ఛానల్ కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా మా ఛానల్లో ఉన్నాయి. మా ఛానల్ విజిట్ చేసి వీడియోస్ అన్నీ చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. మీరు కూడా ట్రై చేసి చూడండి. చూసారు కదా, ఈజీగా మాప్ ఎలా రెడీ చేసి చూసారా ఎంత నీట్గా అయిపోతుంది. దాన్ని ఇలా పిండేసుకొని ఆరేసుకొని మళ్ళీ జాడించేసేసి కూడా పెట్టుకోవచ్చు. ఏదైనా థ్రెడ్కి కానీ మనం మాప్ ఎలా పెట్టుకుంటామో అలానే మూలకల్లా తగిలించేసి పెట్టుకోవచ్చు. టవల్ కాబట్టి ఈజీగా మురికి కూడా పోతుంది, డస్ట్ కూడా పోతుంది. సో క్లీనింగ్ అయిపోయాక జాడించేసి ఇలా పెట్టేసుకుంటే ఒక 1 అవర్లో పోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. థ్యాంక్ యూ.